ఓం శాంతి. ఉదయాన్నే విన్నారా లేదా క్లాస్? మనం ఎట్లా బాబాని ప్రత్యక్షం చేసానికోసం, వృద్ధి చేసానికోసం ఏం చేయాలి అట్లా అని. ఏక్ బాప్ దూసరా నా కోయ్. బాబా మనని దుఃఖానికి సంబంధం నుంచి విడిపించేశారు. మరి ఇప్పుడు బాబా చెప్తారు, పరమాత్మ దువాయి లేని హై తో ఆజ్ఞాకారి బను. పరమాత్మ ఆశీర్వాదం తీసుకోవాలంటే ఆజ్ఞాకారి కావాలి. అవ్యక్త మురళి, ఇది సేమ్ డేట్ 10/3/86 वाणी. बाबा जब जैसे बाप ने कहा ऐसे किया. बाप का कहना और बच्चों का करना, इसको ही कहा जाता है नंबर 1 आज्ञाकारी. సో ఆజ్ఞాకారి అంటే అర్థమైందా? ఏమీ అర్థమైంది. ఆజ్ఞాకారి అంటే ఎట్లా తండ్రి చెప్తారు అట్లా మనం చేయాలి. బాబా చెప్పేది మనం చేసేది రెండు సరిపోవాలి. అంటే దీన్నే ఆజ్ఞాకారి అని చెప్తారు. నంబర్ 1 ఆజ్ఞాకారి. बाप के हर डायरेक्शंस को, श्रीमत को यथार्थ समझ करके पालना करना, इसको कहते हैं आज्ञाकारी. సో ఆజ్ఞాకారి అంటే ఒకటేమో తండ్రి చెప్పేది బిడ్డలు చేసేది. అంటే తండ్రి ఏమంతా డైరెక్షన్స్ ఇస్తారు, ఏమంతా శ్రీమతం ఇస్తారు, దాని యథార్థంగా తెలుసుకొని పాలన చేయాలి. దీన్ని చెప్తారు ఆజ్ఞాకారి అట్లా అని. तो श्रीमत में संकल्प मात्र भी मनमत व परमत मिक्स ना हो. శ్రీమతం అంటే శ్రీమతం. బాబా ఏం చెప్తారు, ఎట్లా చెప్తారు, ఏ భావనతో చెప్తారో అట్లనే మనం కూడా చేయాలి. దాంట్లో కొంచెం కూడా మన్మతం మిక్స్ చేయకూడదు. అంటే మనకి ఇష్ట ప్రకారంగా తీసుకోకూడదు. ఏవి మన జీవనాన్ని అర్పణ చేసేసాం బాబాకు, నాకు ఇదే ఇష్టం ఇట్లనే చేస్తాను అట్లంతా ఉండకూడదు. అర్థమైందా? మన్మత్ మరి పరమత్వం మిక్స్ కాకూడదు మన జీవనంలో. ప్యూర్గా బాబా అంటే బాబా, బాబా ఎట్లా చెప్తే అట్లా నేను నా జీవనాన్ని చేసుకోవాలి. बाप की आज्ञा है मुझ एक को ही याद करो. अगर इस आज्ञा को पालन करते हैं तो आज्ञाकारी बच्चों को बाप की दुआएं मिलती है और सब सहज हो जाता है. తండ్రి చెప్తారు, ఏక్ బాప్ దూసరా నా కోయ్. ఈ ఆజ్ఞను మాత్రం పాలన చేస్తే మనకు బాబా దగ్గర ఉండి పూర్తిగా ఆశీర్వాదం దొరుకుతుంది. తర్వాత మన జీవనం కూడా ఈజీగా ఉంటుంది. బాబా ఈ జీవనాన్ని నడిపిస్తున్నారు, మనకు చాలా ఈజీగా ఉంటుంది. బాబా ఆజ్ఞ అనుసారంగా మనం నడుచుకొని పోతూ ఉంటే. తర్వాత बाप दादा ने अमृत वेले से लेकर रात तक सोने तक मनसा वाचा कर्मणा और संबंध संपर्क में कैसे चलना है, कैसे रहना है, सबके लिए श्रीमत अर्थात आज्ञा दी है. हर कर्म में मनसा की स्थिति कैसे हो उसका भी डायरेक्शन मिला है, आज्ञा मिली है. బాబా చెప్తారు, అమృత వేళ నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన మనసు ఎట్లా ఉండాలి, ఏ స్థితిలో మన మనసును పెట్టుకోవాలి, ఏమేం మాట్లాడాలి, ఎట్లా కర్మం చేయాలి, ఎట్లా సంబంధ సంపర్కలు రావాలి, ఏ విధంగా నడుచుకోవాలి ఉండాలి, ఇదంతా ప్రతిదీ మనకు చెప్పినారు బాబా. అంటే ప్రతి కర్మాని కోసం కూడా బాబా శ్రీమతం ఇచ్చినారు. అర్థమైందా? ప్రతి కర్మలో కూడా మన మనసు ఏ స్టేజ్లో ఉండాలి, ఏ పని చేసేటప్పుడు ఏ స్థితిలో ఉండాలి, ఏం మాట్లాడేటప్పుడు ఏ స్థితిలో ఉండాలి, డైరెక్షన్స్ ఇచ్చినారు బాబా. అంటే ఆజ్ఞ ఇచ్చినారు.
ఆ ఆజ్ఞ అనుసారంగా మనం మన జీవనాన్ని చేసుకునే పోవాలి. ఏ కర్మం చేసినా సరే మన మనసు ఎట్లా ఉండాలని చెప్పినారు బాబా. తినేటప్పుడు ఎట్లా ఉండాలి, వేరే వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలి, ఏమైనా వ్యవహారం చేసేటప్పుడు ఎట్లా ఉండాలి, అన్ని విషయాలు బాబా మనకు నేర్పించినారు. దాని ప్రకారమే మనం చేస్తూ పోతూ ఉండాలి. తో ఇసి ఆజ్ఞా ప్రమాణ్ చల్తే రహో. దీని గురించి మీరు ఎప్పుడైనా విచారం చేసినారా? ఏ కర్మలో ఏ మానసిక స్థితి ఎట్లా ఉండాలి, ఏ కర్మం చేస్తే ఎట్లా మనం మనసులో అనుభవం చేయాలి, ఏ భావనతో చేయాలి, ఏం మనం మాట్లాడతామో ఏ భావనతో ఆ మాటలు ఎట్లా ఉండాలి చెప్పినారా లేదా? బాబా అన్ని విషయాలను చెప్పినారు. సో దాన్ని మనం పూర్తిగా ఫాలో చేయాలి. అప్పుడే ఆజ్ఞాకారి అని అర్థం. అది ఇసి ఆజ్ఞా ప్రమాణ్ చల్తే చలో. ఎట్లా ఎట్లా చెప్పినారు అట్లా ఎట్లా చేస్తూ పోతూ ఉండాలి. అంతే. మనది ఏమీ ఆలోచన చేయకూడదు. బాబా చెప్పేది బాబానే మనకు ప్రిపేర్ చేసి ఇచ్చేశారు. ఏ మా మనసులో ఆలోచన ఉండాలి, ఎట్లా ఉండాలి, అట్లనే చేస్తూ పోతూ ఉండాలి. तो यही परमात्मा दुआएं प्राप्त करने का आधार है. ఎట్లా చెప్తే అట్లా చేసేది అంటే పరమాత్మ ఆశీర్వాదాన్ని ప్రాప్తి చేసుకుంటూ అని అర్థం. పరమాత్మ ఆశీర్వాదం ప్రాప్తి చేసుకునే ఆధారం ఇది. ఏం చెప్తే అది చేయాలి, ఎట్లా చేయని చెప్తారో అట్లా చేయాలి. तो इन्हीं दुआओं के कारण ఆజ్ఞాకారి బచ్చే సదా డబుల్ రైట్ रहते हैं. అంటే బాబా మనకేం ఆశీర్వాదం చేస్తారు, ఆజ్ఞాన పాలన చేస్తే దాని అనుసారంగా చేస్తూ పోతూ ఉంటే ఆజ్ఞాకారి బిడ్డలు డబుల్ లైట్ ఉంటారు. డబుల్ లైట్ అంటే ఒకటి మనసులో చాలా తేలికగా ఉంటారు, వాళ్ళ జీవనాన్ని తేలికగా నడిపిస్తారు, ఈజీగా తేలికగా. ఇంకొకటి ప్రకాశంగా ఉంటారు, ఆత్మ జ్యోతిను ప్రకాశం. ఇట్లా డబుల్ లైట్ స్టేజ్ అనుభవం చేస్తారు. ఉడ్తీ కళ కా అనుభవం కర్తే హం. ఎగిరే కళ అనుభవం చేస్తారు. బాప్ దాదాకి ఆజ్ఞ హై. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినారు బాబా? కిసి भी आत्मा को न दुख देना है न दुख लेना है. तो कई बच्चे दुख तो नहीं देते हैं लेकिन लेते हैं. కొందరు సహమ ఆజ్ఞ పాలన చేస్తారు, ఇంకొక ఆజ్ఞ వదిలేస్తారు. బాబా ఎన్నిసారి మనకు చెప్పినారు ఈ ఆజ్ఞ ముఖ్యంగా ఎవరికి దుఃఖం ఇయ్యద్దు, దుఃఖం తీసుకోవద్దు అట్లా అని. అయితే చాలామంది బిడ్డలేమో దుఃఖం ఇయ్యరు, అయితే దుఃఖాన్ని తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారు దుఃఖాన్ని అంటే బాబా చెప్పే జ్ఞానాన్ని పాయింట్స్ అంతా మర్చిపోతారు. ఎవరైనా ఏమైనా మన పైన మాట్లాడేటప్పుడు ఎందుకోసం దుఃఖం అవుతుంది మనం ఇది మర్చిపోదాం. ఒకటి డ్రామాలో వాళ్ళ పార్ట్ ఇట్లా ఉంది అట్లా అని. ఇంకొకటి వాళ్ళు ఏమైనా మనకు దుఃఖం ఇచ్చేటప్పుడు అనుకోవాలి పూర్వజన్మానికి లెక్కాచారం సమాప్తి అవుతుంది అట్లా అని. ఇంకొకటి మనం అనుకోవాలి ద్వాపర యుగం నుంచి వీళ్ళు నన్ను మహిమ చేస్తారు, నా పూజారి వీళ్ళు అట్లా అని. ఇదన్నీ అనుకునేదానికి బదులుగా వ్యర్థ సంకల్పాలు వచ్చేస్తుంది. అర్థమైందా? ఇట్లా అనుకోవాలా లేదా? ఎందుకోసం దుఃఖాన్ని తీసుకోవాలి మనం అనవసరంగా? తీసుకునేదే అవసరం లేదు, వదిలేయాలి గాలిలో. వాళ్ళు మనకు దుఃఖం ఇస్తూ ఉంటే అది వెళ్ళిపోతుంది ఎక్కడో గాలిలో, మన లోపల అంటకూడదు. तो ये भी व्यर्थ संकल्प चलने का कारण बन जाता है. దుఃఖాన్ని తీసుకునేది అంటే వ్యర్థ సంకల్పం జరిగే కారణమైపోతుంది. तो कोई व्यर्थ बात सुन करके दुखी हो जाते हैं. ऐसे छोटी छोटी अवज्ञाएं मन को भारी कर देती है.
और भारी होने के कारण ऊंची స్థితి की तरफ बढ़ नहीं सकते हैं. అంటే మీ మనసును చూసుకోండి, ఎట్లా మనసు ఒక్కొక్కసారి బరువు అయిపోతుంది. ఎందుకోసం బరువు అయిపోతుంది? వ్యర్థ మాటలు వింటారు. ఆ వ్యర్థ మాటలు మనసుకు చాలా దుఃఖం ఇస్తుంది. మరి చిన్న చిన్న విషయాల్లో అవజ్ఞ చేస్తారు. బాబా ఇచ్చే ఆర్డర్ అనుసారంగా నడుచుకోలేదు. దుఃఖం తీసుకోవద్దు అని ఆర్డరా లేదా, ఆజ్ఞానా లేదా? మరి ఎందుకు తీసుకుంటారు? ఎందుకోసం తీసుకుంటారు? తీసుకోకుండా ఉండేదానికి ఏమి చేయాలి? కవచం వేసుకోవాలనా లేదా? ఆ కవచం వేసుకోకుండా ఉండేదాని వల్ల దుఃఖాన్ని అనుభవం చేసేస్తారు. అంటే బాబా ఇచ్చే ఆర్డర్ని అవజ్ఞ చేస్తారు. ఇట్లా చిన్న చిన్న విషయాల్లో అవజ్ఞ చేసేదాని వల్ల మన మనసు చాలా బరువు అయిపోతుంది. ఈ బరువుగా ఉండే దానివల్ల ఏమవుతుందంటే ఆ శ్రేష్ఠ స్థితిని అనుభవం చేయడానికి కాలేదు. శ్రేష్ఠ స్థితి ఏం జరిగినా సరే మన మనసు ఎట్లా ఉండాలి? చాలా శ్రేష్టమైన అనుభవాల్లో ఉండాలి. అది కాలేదు. ఎందుకంటే ప్రతి దాంట్లో చిన్న చిన్న మాటల్లో బాబాది అవజ్ఞ చేసేస్తారు. సో బాబ్ దాదా ఆర్డర్ ఇచ్చినారు, బచ్చే వ్యర్థ న సోచో, व्यर्थ न देखो, व्यर्थ न सुनो, व्यर्थ न बोलो, न व्यर्थ कर्म करो, इसमें समय नहीं गवाओ. బాబా మనకు ఇంకో ఈ ఆర్డర్ ఇచ్చినారు. వ్యర్థ ఆలోచన చేయొద్దు, వ్యర్థాన్ని చూడొద్దు, వ్యర్థ మాట్లాడవద్దు. వ్యర్థంగా మన కర్మం అనవసర కర్మం చేసి సమయాన్ని పోగొట్టుకోవద్దు వ్యర్థంగా. ఆర్డర్ ఇచ్చినారా లేదా బాబా? అయితే ఈ ఆజ్ఞను ఎంతవరకు పాలన చేస్తారు? ఎంత వ్యర్థ మాటలు జరుగుతూ ఉంటుంది, ఎంత వ్యర్థ సంకల్పాలు చేస్తూ ఉంటారు. చిన్న విషయాల్లో టక్కుని బాబా ఏం చెప్తారో అది చేసానికి బదులుగా ఎన్ని మాటలు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎంత వ్యర్థ మాటల్లో పోదా ఉంది, ఎంతెంత వ్యర్థాన్ని చూస్తారు. అట్లనే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఈ వ్యర్థ కర్మాల్లో. అందుకే శివబాబా చెప్తారు, వ్యర్థాన్ని స్టాప్ చేయండి. చూసేది కానీ, మాట్లాడేది కానీ, వినేది కానీ, ఆలోచన చేసేది కానీ టైం వేస్ట్ ఎంత అవుతుంది దాంట్లో. తర్వాత బాబా చెప్తారు, ఆ बुरी से तो पार हो गए हो, अभी ऐसे आज्ञाकारी चरित्र का चित्र बनाओ तो परमात्मा दुआओं के अधिकारी बन जाते हो. శివబాబా చెప్తారు, మీరు వ్యర్థ నుంచి ఏమో దూరంగా చెడ్డదాని నుంచి ఏమో దూరంగా అయిపోయినారు. వికర్మం ఏమో చేయరు, వికల్పం కూడా చేయరు. అయితే వ్యర్థం ఎంత ఉంది జీవనాల్లో. ఈ ఆజ్ఞను మాత్రం మీరు పాలన చేస్తే మీ చరిత్రాని చిత్రం చాలా శ్రేష్టంగా ఉంటుంది. పరమాత్మ ఆశీర్వాదాన్ని అధికారి అయిపోతారు. భగవాన్ ఆశీర్వాదాన్ని కూడా దాని అధికారి అవుతారు. వ్యర్థ ఆలోచన చేయగండం చాలా ఎక్కువ వ్యర్థం అవుతుంది. బాగా సూక్ష్మంగా చూసుకోండి. సూక్ష్మంగా ఏమేమి ఆలోచన చేస్తారు, ఏమైనా మాటలు జరిగితే దాన్ని ప్రొలాంగ్ చేస్తూనే ఉంటారు. అట్లా ఇట్లా, ఇది అది, ఇట్లా ఉండవచ్చేమో, అట్లా ఉండవచ్చేమో, ఎంత అనుమానాలు దాంట్లో మిక్స్ అయిపోతుంది వ్యర్థ ఆలోచనలో వేరే వాళ్ళ పైన. तो बाप की आज्ञा है, बच्चे अमृत वेला विधि पूर्वक शक्तिशाली याद में बैठो. हर कर्म कर्मयोगी बन करके निमित्त भाव से निर्माण बन करके करो. ऐसे ही दृष्टि वृत्ति सबके लिए आज्ञा मिली हुई है. यदि उन आज्ञाओं का विधि पूर्वक पालन करते चलो तो सदा अतीन्द्रिय सुख व खुशी संपन्न शांति की स्थिति हो अनुभव कर सकते. బాబా చెప్తారు, ఇంకొక ఆజ్ఞ ఇస్తారు. ఎన్ని ఆజ్ఞ నోట్ చేసుకోండి. ఒకటేమో ఏక్ బాప్ దూసరా నా కోయి ఆజ్ఞ, ఇంకొకటి దుఃఖ నా దో దుఃఖ నా లో,
ఇంకొకటి చిన్న చిన్న అవజ్ఞాలు ఎంత చేస్తారు, సహం పాలన చేస్తారు, సహం పాలన చేయరు, వదిలేస్తారు. ఇంకొకటి వ్యర్థ ఆలోచన, వ్యర్థది చూడవద్దు, మాట్లాడవద్దు అని ఉంటారు. అది చూసుకోండి చేస్తారా లేదా. మరీ బాబా చెప్తారు ఇంకొక ఆజ్ఞ, అమృత్ వేళ విధిపూర్వకంగా శక్తిశాలి తలంపులా ఉండండి. ప్రతి పని కర్మయోగ్య అయ్యి చేయండి. నిమిత్ భావ్తో చేయండి. నిర్మాణంగా ఉండి చేయండి అని చెప్తారు. ఆ ఆజ్ఞాన్ని అట్లీస్ట్ పాలన చేస్తారా? నిమిత్ భావ్తో పని చేయాలి. కరణ్ కరావన్హార్ బాబా చేస్తున్నారు, నేను నిమిత్ మాత్రం చేస్తున్నాను. మరి నిర్మాణంగా ఉండి చేయాలి అంటే అహంకారం ఏమీ ఉండకూడదు, పేరు కోసం పొజిషన్ కోసం చేయకూడదు. నిర్మాణ్ తర్వాత బాబా ఇంకొక ఆజ్ఞ కూడా ఇస్తారు, నోట్ చేసుకునే పోండి. ఎన్ని ఆజ్ఞలు, దీని అన్ని ఫాలో చేస్తున్నారా లేదా చూసుకోండి. నోట్ చేసుకున్నారా? ఐసే ఈ దృష్టి వృత్తి అన్నిటికీ ఆజ్ఞ దొరికింది మనకు. ఏ దృష్టిలో చూడాలి? ఆత్మ ఆత్మ, భాయి భాయి తప్ప వేరే ఏమి చూడద్దు అని చెప్పినారు బాబా. అయినా కూడా ఎంత దేహ అభిమానాన్ని సంబంధులో చూసేస్తారు, ఫలానా సంబంధిన ఫలానా వాళ్ళు అట్లా అని. భర్తీకి కూడా ఆర్డర్ ఇచ్చినారు. తో ఏది ఉన్సబ్ ఆజ్ఞాంకో విధిపూర్వకంగా మన ఈ ఆజ్ఞ అంతా పాలన చేస్తే మనకు సదా అతీంద్రియ సుఖం ఉంటుంది. చాలా సంపన్న, ఖుషి సంపన్న, శాంతి స్వరూప స్థితిని మనం అనుభవం చేస్తాం. సంతోషంగా ఉండే శాంతి, గమ్ముగా ఉండే శాంతి కాదు, సంతోషం మిక్స్ అయిన శాంతిని అనుభవం చేస్తాం. ఈ ఆజ్ఞ అంతా కరెక్ట్గా ఫాలో చేస్తే మనం. మళ్ళా బాబా చెప్తారు, బాప్కి ఆజ్ఞ హై బచ్చే తన్ मन धन और जन इन सबको बाप की अमानत समझो. చాలా పెద్ద ఆజ్ఞ ఇది. మన దగ్గర ఏమేమి ఉంది? శరీరం ఉంది, మనసు ఉంది, ధనం ఉంది, జనాలు ఉన్నారు. మన దగ్గర ఎంతమంది సంబంధులు ఉన్నారు, వాళ్ళందరూ జనాలు. వీళ్ళందరినీ బాబా చెప్తారు, ఈ అన్నిటినీ నాది కాదు బాబాది అని అనుకోవాలి. ఇదంతా బాబా మనకి ఇచ్చినారు. ఈ ఇల్లు కూడా బాబా ఇచ్చిన ఇల్లు, నేను ఉన్నాను. ఈ శరీరం కూడా నా కోసం బాబా ఇచ్చినారు, నేను ఈ శరీరంలో ఉన్నాను. అన్నిటికీ ఇట్లా అనుకోవాలి. ఇదంతా అమానత్ బాబాది. అమానత్ అంటే వేరే వాళ్ళ సొమ్ము అంటే బాబా సొమ్ము. దాన్ని నేను యూస్ చేస్తున్నాను. అయితే ఎట్లా యూస్ చేయాలి? బాబా చెప్పినట్టుగా యూస్ చేయాలి. जो भी संकल्प करते हो वो पॉजिटिव हो, पॉजिटिव सोचो, शुभ भावना के संकल्प करो. ఏమంతా సంకల్పం చేస్తాము, ప్రతి సంకల్పం కూడా పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్లో ఆలోచన చేయండి, శుభ ఆలోచన చేయండి, శుభ భావనతో ప్రతి సంకల్పం చేయండి. అర్థమైందా? ఆజ్ఞ ఏమిని? बॉडी कॉन्शियसनेस के मैं और मेरापन से दूर रहो. ఈ దేహ అభిమానాన్ని, నాది నాది, నేను నేను, ఈ నేను అనేది మన చాలా మోసం చేస్తుంది. నాది 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 కూడా అంతే. దానిపైన మనసు వెళ్ళిపోతుంది, ఎంత ఫీల్ అవుతుంది కొన్ని విషయాల్లో. కారణం ఈ దేహ అభిమానాన్ని, నాది, ఈ నాది నాది దాని నుంచి మనం దూరంగా ఉండాలి. ఇది కూడా ఒక ఆజ్ఞ. तो यही दो మాయా है, మాయాకి దర్వాజా. మాయ మన లోపల వచ్చేదానికి దారి, దర్వాజా అంటే బాగిలి, డోర్. ఏమంటే నేను నాది. ఈ నేను అనేది చాలా పెద్ద డోర్ మాయ లోపల వచ్చేదానికి. మరి నాది నాది నాది, నా శరీరం, నా మనసు, నా ధనం, నా జనాలు. మన జనాల ఏంది?
బాబా వాళ్ళు. బాబా ఇక్కడ పోయినారు. తో సంకల్పం దీంట్లో ఏమవుతుందంటే మాయ ప్రవేశమైపోతుంది. సంకల్పం, సమయం, మరి శ్వాస బ్రాహ్మణ్ జీవనంలో అమూల్యమైన ఖజానా బాబా మనకి ఇచ్చింది. మన సంకల్పం ద్వారా మనకి ఏం కావాలో అది కావచ్చు. అంత అమూల్యమైన సంకల్పాలు. సంకల్పం చాలా వాల్యుబుల్. దాని ప్రాపర్ యూస్ చేస్తే మాత్రం ఎంతో శ్రేష్ఠ స్థితి వచ్చేస్తుంది. చాలా శ్రేష్టమైపోతారు. సమయాన్ని కూడా వ్యర్థంగా పోగొట్టుకోకుండా బాబా సేవార్థ యూస్ చేస్తూ ఉంటే అప్పుడు మన జీవనం ఎంత వాల్యుబుల్ అయిపోతుంది. సో ఈ 3 ఖజానాలు సమయం, శ్వాసం, సంకల్పం ది వాల్యుబుల్ ఖజానా. దీన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. దీన్ని ఎవరు వ్యర్థంగా పోగొట్టుకుంటారు వాళ్ళ జీవనం ఎంత వ్యర్థమైపోతూ ఉంటుంది. దేనికి లాయకు లేకుండా పోతుంది. వ్యర్థం అంటే ఎవరికి ఉపయోగం లేదు. మనకే కూడా ఉపయోగం లేదు. వేరే వాళ్ళ కోసరం కూడా ఉపయోగమే లేదు. బాబా కోసరం కూడా ఉపయోగమే లేదు. ఎవరు సంకల్పాన్ని, సమయాన్ని, శ్వాసాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటారు వాళ్ళు. ఇది 3 అమూల్యమైన ఖజానా. దీన్ని ప్రాపర్ యూస్ చేస్తే మన అందరికీ యూస్ఫుల్గా ఉంటాం. పెద్ద పని కూడా చేయొచ్చు. చాలా పెద్ద పని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. ఇసుకో జమా కరు. ఈ 3టినే మనం జమా చేసుకోవాలి. జమా అంటే ఏమి? पुण्य खाता చేసుకోవాలి. तो समर्थ रहने का आधार है सदा और स्वतः ఆజ్ఞాకారి బన్న. దీని 3టినే సమర్థంగా చేసుకోవాలంటే దానికోసం సదా ఆజ్ఞాకారిగా ఉండాలి. మరి స్వతహాని ఆజ్ఞని పాలన చేయాలి. ఆలోచన చేసే మాటనే లేదు. చేస్తామా వద్దా అట్లా అని బాబా చెప్తారు, మనం చేసేయాలి. అట్లా ఆటోమేటిక్లీ ఆజ్ఞాకారిను కావాలి, సదాను ఆజ్ఞాకారి కావాలి. तो बाप दादा की मुख्य पहली आज्ञा है. ఇంకొక ముఖ్య ఆజ్ఞ బాగా అటెన్షన్లో వినండి. చాలా ముఖ్యమైన ఆజ్ఞ ఏమంటే పవిత్ర బను, కామ్ జీత్ బను. చాలా పెద్ద ఆజ్ఞ ఇది. సంపూర్ణ పవిత్రంగా ఉండాలి. పవిత్రం కావాలి. కామ్ వికారాన్ని పూర్తిగా జయించాలి. సూక్ష్మంగా కూడా ఉండకూడదు. కామ్ వికారాన్ని అంశమాత్ర పాపం కూడా ఉండకూడదు. ఫెమిలియారిటీను ఉండకూడదు. వీళ్ళు బాగున్నారని కూడా చూడకూడదు శరీరం. అట్లా పూర్తిగా చాలా లోతుగా పోయి ఆ పవిత్రతని ఫాలో చేయాలి. అంటే కామ్ వికారాన్ని జయించాలి. తర్వాత ఈ आज्ञा को पालन करने में मेजॉरिटी पास तो हो गए, लेकिन उसका दूसरा भाई क्रोध है. इसमें कभी कभी आधा फेल हो जाते हैं. బాబా చెప్తారు కామ్ వికారంలో ఏమో పాస్ కానీ కోపం వచ్చేస్తుంది. అది కామ్ వికారాన్ని భాయ్, బ్రదర్. అది చాలా టక్కుని కోపం వచ్చేస్తుంది. అయితే కొందరు వచ్చేసి బయట చూపించారు కోపం. దానిది ఇంకొక అంశం ఏమి? రోబ్, ఆవేశం. ఆవేశంలో వచ్చేస్తారు. అది వెరైటీ రూపాల్లో చూపిస్తారు దాన్ని. తో క్రోధం చెప్తారు, నేనేం కోపం చూపించలేదు, కానీ కొంచెం గట్టిగా ఉంటేనే వీళ్ళు మాట వింటారు. కొంచెం ఫోర్స్గా చెప్తేనే వాళ్ళు నా మాట వింటారు అట్లా అని అనుకుంటారు. మళ్ళీ చెప్తారు, నాకు మనసు లోపల ఏమీ లేదు కోపం, అయితే బయట మాత్రం గట్టిగా చెప్పేస్తారు. ఇది ఆజ్ఞాన ఏంది? ఇది కూడా అభిజ్ఞానే అర్థం. అర్థమైందా? ఇట్లా ఉంటే మన మనసులో ఏమి ఖుషి అనుభవం కావాలను అది అనుభవం కాదు. కొందరు గట్టిగా జోరుగా మాట్లాడేసి స్ట్రిక్ట్గా మళ్ళీ చెప్తారు, నాకేం కోపం రాలేదు, నేను
అట్లా మాట్లాడాను అంతే కదా అని చెప్తారు. అది కూడా రాంగ్. వాళ్ళకు మనసులో హ్యాపీనెస్ ఉండదు తర్వాత. అర్థమైందా? ఆజ్ఞ ఏమేమి ఆజ్ఞ ఎన్ని ప్రకారం చెప్పినారు. తర్వాత ఇంకొకటి చెప్తారు వినండి. जो बच्चे अमृत वेले से रात तक सारी दिन की दिनचर्या के हर कर्म में आज्ञा प्रमाण चलते हैं, वो कभी मेहनत का अनुभव नहीं करते हैं. అమృత వేళ నుంచి రాత్రి వరకు శ్రీబాబా ఇచ్చే ఆజ్ఞ అనుసారంగా మనస వాచ కర్మణ పూర్తిగా అట్లా బాబా చెప్పినట్టుగా నడుచుకుంటారు. వాళ్ళకు వాళ్ళ జీవనంలో ఏ ప్రకారమైన కష్టాలు ఉండదు. అర్థమైందా? మీరు కష్టాల నుంచి ముక్తి కావాలన్నా, ప్రాబ్లమ్స్ నుంచి ముక్తి కావాలంటే బాబా చెప్పే ప్రతి ఆజ్ఞ పైన ఫుల్ అటెన్షన్ ఇచ్చి మనస వాచ కర్మణ దాన్ని పూర్తిగా ఫాలో చేయాలి. వ్యర్థ ఆలోచన ఉండకూడదు, వ్యర్థం చూడకూడదు, వ్యర్థం మాట్లాడకూడదు. ఇట్లా అక్కడ వచ్చి సీ నో ఈవిల్, హియర్ నో ఈవిల్, టాక్ నో ఈవిల్ అంతే. అయితే ఇక్కడ వ్యర్థం ఆలోచన చేయకూడదు, ఒకటి వ్యర్థం చూడకూడదు, వ్యర్థ వినకూడదు, వ్యర్థ మాట్లాడకూడదు, వ్యర్థ పని చేయకూడదు, సమయం వ్యర్థంగా పోకూడదు. ఎన్ని మాటలైంది. ఈ ఆజ్ఞను ఫాలో చేయాలి. విధిపూర్వకంగా అమృతవేళ ఎట్లా చేయాలి? మనం ప్రతి కార్యం మరి కర్మయోగి అయి చేయాలి, మరి నిమిత్ భావంతో చేయాలి, నిర్మాణంగా ఉండి చేయాలి. మన దృష్టి వృత్తి కూడా బాబా ఆజ్ఞ ఇచ్చినారు. ఎన్ని ప్రకారమైన ఆజ్ఞ. అమృతవేళ నుంచి రాత్రి వరకు అన్ని ప్రకారమైన ఆజ్ఞను ఫాలో చేస్తే మీ లైఫ్లో మీకు కష్టాలే ఉండదు. భగవాన్కు చెప్తారు కదా, నా కష్టాలంతా దూరం చెయ్యప్ప అని. ఎట్లా చేస్తారు? బాబా ఇచ్చే ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే ఏ ప్రకారమైన కష్టం మనకు ఉండదు. तो उन्हें आज्ञाकारी बनने का विशेष फल बाप के आशीर्वाद की अनुभव होती है. అమృత వేళ నుంచి రాత్రి వరకు పరమాత్మ చెప్పే ఆజ్ఞ అనుసారంగా ఎవరు నడుచుకుంటారు వాళ్ళకు విశేషమైన ఫలం దొరుకుతుంది. ఏమి? భగవాన్ ఆశీర్వాదాన్ని అనుభవం. ప్రతి అడుగులో వాళ్ళు అనుభవం చేస్తారు ఆశీర్వాదాన్ని. అంటే ఎట్లా అనుభవం చేస్తారు ఆశీర్వాదాన్ని? వాళ్ళ ప్రతి కర్మలో వాళ్ళకు విజయం ఉంటుంది, సఫలత. ఏం చేసానికి పోదారు అదన్నీ సఫలైపోతానే ఉంటుంది. విజయం అదే ఆశీర్వాదాన్ని నిశాని, సఫలత सफल అవుతుంది. तो जो आज्ञाकारी बच्चे हैं वे सदा संतुष्टता का अनुभव करते हैं. మరి ఒకటేమో సదా సఫలత ప్రతి కార్యంలో ఫలదాయక యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి బాబా చెప్తారు సదా సంతుష్టత అని అనుభవం చేస్తారు. సదా సంతుష్టత. వాళ్ళు ఏ కర్మం కూడా వేస్ట్ కాదు, యూస్ఫుల్గా ఉంటుంది, సఫల అవుతుంది. ఇంకొకటి సంతుష్టత అని అనుభవం చేస్తారు. అర్థమైందా? उन्हें 3 प्रकार की संतुष्टता स्वतः मिलती है, सदा अनुभव होती है. 3 ప్రకారమైన సంతుష్టత సదా అనుభవం చేస్తారు. 3 ప్రకారం ఏమి? वे स्वयं से भी संतुष्ट रहते हैं. विधि पूर्वक कर्म करने के कारण सफलता रूपी फल प्राप्त होने से संतुष्ट रहते हैं. ఒకటి వాళ్ళు ఆటోమేటిక్లీ సంతుష్టంగా ఉంటారు. ఇంకొకటి వాళ్ళు ఏ పని చేసినా సరే ప్రాపర్ మెథడ్లో చేస్తే కారణం నుంచి వాళ్ళకు సఫలత రూపీ పండు ఆటోమేటిక్లీ ప్రాప్తి అవుతూ ఉంటుంది. అందువల్ల సంతుష్టంగా ఉంటారు. ఇంకొకటి సంబంధ సంపర్క్ మే ఉన్హే సదా సంతుష్ట रहते, सभी में संतुष्ट रहते. వాళ్ళు ఎవరు సంబంధ సంపర్కులు వచ్చినా సరే వాళ్ళకు సంతుష్టత ఉంటుంది.
आज्ञाकारी बच्चों का हर कर्म आज्ञा प्रमाण होने के कारण श्रेष्ठ होता है। इसलिए कोई भी कर्म बुद्धि को मन को विचलित नहीं करता है। ठीक किया है या नहीं किया ये संकल्प नहीं आएगा। బాగా చెప్తారు, ఆజ్ఞాకారి బిడ్డలది ప్రతి పని కూడా ఆజ్ఞ అనుసారంగా ఉండే దానివల్ల అది శ్రేష్టంగానే ఉంటుంది. అందుకోసమే వాళ్ళ కర్మం కానీ వాళ్ళ బుద్ధి వాళ్ళ మనసు ఎప్పుడూ డిస్టర్బ్ కాదు. ఇట్లా అనుకోరు, అయ్యో బాగుండిందో లేదో సరిపోయిందో లేదో అట్లా అంతా వాళ్ళకి సంకల్పమే రాదు. ఎందుకంటే శ్రీమత్ అంటే శ్రేష్టం. దాని ప్రకారం కర్మం చేసేస్తే గ్యారెంటీ అది శ్రేష్టంగానే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడూ మనసులో డిస్టర్బెన్స్ ఉండదు. చేసింది రైటా రాంగా అట్లా అనంతా వాళ్ళు ఆలోచన చేయరు. అంటే వ్యర్థ సంకల్పం ఇదంతా. तो वे आज्ञा प्रमाण चलने के कारण सदा हल्के रहते हैं. ఆజ్ఞా అనుసారంగా నడుచుకునే కారణించి సదా లైట్గా ఉంటారు వాళ్ళు. क्योंकि वे कर्म के बंधन बस कोई कर्म नहीं करते हैं. ఆజ్ఞా అనుసారంగా చేస్తారు అంతే. కర్మాని బంధన్ వశమై చేయరు, కర్మబంధంలో రారు. ఏంటంటే వాళ్ళు తన ఇష్ట ప్రకారం ఏ కర్మం చేయలేదు కదా, బాబా ఆర్డర్ అనుసారంగా చేసే దానివల్ల ఆ కర్మాని బంధంలో వాళ్ళు రారు. ఆ రిజల్ట్ ఏమొచ్చినా సరే అది బాబా చూసుకుంటారు. వాళ్ళకి ఏమి చింత ఉండదు దాంట్లో. तो हर कर्म आज्ञा प्रमाण करने के कारण परमात्मा आशीर्वाद की प्राप्ति के फलस्वरूप सदा ही आंतरिक विल पावर होगा. अतीन्द्रिय सुख का भरपूरता का अनुभव करते रहेंगे. అంటే పరమాత్మ ఆజ్ఞ అనుసారంగా పని చేసే దానివల్ల వాళ్ళకు ఆశీర్వాదాన్ని ప్రాప్తిది ఎట్లా అనుభవం అవుతుంది అంటే వాళ్ళ మనసు లోపల ఆంతరికంగా విల్ పవర్ ఒకటి ప్రాప్తి అవుతుంది. వాళ్ళకి ఏమైనా చేసేది సాధ్యం నాకు అట్లా అని వాళ్ళ లోపల దృఢత వస్తుంది, విల్ పవర్ వస్తుంది. ఇంకొకటి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు. ఇంకొకటి వాళ్ళ లోపల సంపన్నత, నేను నిండా ఉంది నాకు అన్ని అట్లా అని అనుభవం అవుతుంది, భర్పూర్త అనుభవం అవుతుంది. ఇదన్నీ ఆజ్ఞాకారి లక్షణాలు. ఏమేమి ఆజ్ఞ, దాని రిజల్ట్ ఏమేమి నోట్ చేసుకున్నారా? ఇది మళ్ళీ చదవండి. ఈ పాయింట్ చాలా ముఖ్యం. ఈ వాణి తీసుకొని 10/3/86 వాణిలో సెకండ్ పార్ట్ ఆజ్ఞ అనుసారంగా నడుచుకుంటే ఏమేమి ప్రాప్తి. మనం లైట్గా ఉండాలని అనుకుంటాం, మనసులో సదా సంతోషం ఉండాలని అనుకుంటాం, ఏ కష్టాలు ఉండకూడదు అని అనుకుంటాం. ఇట్లా దీనికంతా బాబా చెప్పే ఆర్డర్నే మనం ఒప్పుకొని దాని ప్రకారం చేస్తూ పోతూ ఉంటే అన్నీ ప్రాప్తి అవుతుంది. అయితే మన ఇష్ట ప్రకారం మనం పోతూ ఉంటే రాంగ్ యాక్షన్ అవుతుంది, మనసు బరువు అయిపోతుంది, కర్మాని బంధనాలు వచ్చేస్తాం మనం. అర్థమైందా? మన్మతం శ్రీమతం అని ఏమి దీని అర్థం చేసుకోవాలి. మన్మత్ ఏమి, శ్రీమత్ ఏమి. తర్వాత ఇంకొకటి ఉంది పరమతం. ఆ పరమతాన్ని మన్మతాన్ని పూర్తిగా త్యాగం చేయాలి. శ్రీమతం ఒకటే మనం ఫాలో చేయాలి. చాలా సూక్ష్మ మాటలు. శ్రీమతం అంటే ఇప్పుడు ఇచ్చే ఆజ్ఞ, దీంట్లో ఏం విన్నారు అదంతా శ్రీమతమే. తర్వాత వరదానం మళ్ళీ వినండి. సచ్చే సాత్వి కా సాత్ లేనే వాలే సర్వస్య న్యారే और ప్యారే నిర్మోహి భవ. అంటే సత్యమైన సాతి పరమాత్మ వాళ్ళనే మన జ్యోతులను సదా పెట్టుకుంటే అన్నిటి నుంచి న్యారాగా ఉంటాం, డిటాచ్గా ఉంటాం, నిర్మోహి అయి ఉంటాం. మరి బాగా చెప్తారు, రోజు అమృత్ వేళ सर्व संबंधों का सुख बाप दादा से लेकर औरों को भी दान करो. రోజు అమృత వేళ
బాబా దగ్గర సర్వ సంబంధాలది సుఖాన్ని అనుభవం చేయాలి. ఆ అనుభవాన్ని మరి వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి, తీసుకొని బాబా దగ్గర ఉండి తీసుకొని. सर्व सुखों के अधिकारी बन औरों को भी बनाओ. సర్వ సుఖాన్ని అధికారి కావాలి మనం. అన్ని ప్రకారమైన సుఖాన్ని అధికారి నేను, మరి వేరే వాళ్ళకి కూడా చేయాలి అట్లా. कोई भी काम है उसमें साकार साथी याद न आए, पहले बाप की याद आए, क्योंकि सच्चा मित्र वो है. ఏదైనా పెద్ద పని ఉంది అనుకోండి, మనం టక్కుని ఎవరిని అనుకుంటాం. ఏ పనిలైనా ఆ పని చేసేవాళ్ళు ఎవరో మనకు సహయోగి మనిషి దేదారి వాళ్ళని అనుకుంటాం. అయితే అట్లా కాదు, దేదారిని అనుకోకూడదు. బాబాని ఫస్ట్ అనుకోండి. ఏ పని ఉంటే సరి బాబానే అనుకోండి. బాబాని సత్యమైన మిత్ర ఫ్రెండ్. మనకు ఏదైనా పనిలో బాగా మనకు సహయోగం ఇస్తారు. सच्चे साथी का साथ लेने से सहज ही सर्व से न्यारे और प्यारे बन जाते हैं. సత్యమైన సాథి పరమాత్మ వాళ్ళనే మనం మన జోతేలో పెట్టుకోవాలి. ఏ పని అయినా ఉంటే సరి ఆ పనిను ఈజీగా అయిపోతుంది. మరి సర్వ నుంచి న్యారా ప్యారా కూడా ఈజీగా అయిపోతాం మనం. तो जो सर्व संबंधों से हर कार्य में एक बाप को याद करते हैं वो सहज ही निर्मोही बन जाते हैं. సర్వ సంబంధం బాబా దగ్గర పెట్టుకొని ప్రతి కార్యంలో కూడా బాబా తలంపు చేస్తే వాళ్ళు ఈజీగానే నిర్మోహి అయిపోతారు. उनका किसी भी तरफ से लगाव व झुकाव नहीं रहता है, इसलिए माया से हार कभी नहीं खाएंगे. బాబా చెప్తారు, వాళ్ళు ప్రతి దాంట్లో బాబా తలంపులో ఉండే దానివల్ల ఎక్కడ అటాచ్మెంట్ ఉండదు, ఎక్కడ వాళ్ళు వంగేది లేదు, ఆకర్షణ లేదు. అంటే వాళ్ళు అధీనం కారు. అధీనం కాకుండా ఉండే దానివల్ల మాయ దగ్గర వాళ్ళు ఓడిపోరు ఎప్పుడు. स्लोगन माया को देखने व जानने के लिए त्रिकालदर्शी और त्रिनेत्री विजयी बनो तभी विजयी बनेंगे. మాయను చూడాలంటే మాయను ఫస్ట్ సరిగ్గా తెలుసుకోవాలి. దానికోసం త్రికాలదర్శి మరి త్రినేత్రి కావాలి. అప్పుడే మనం విజయీ అవుతాం. మనకు సదా విజయం ఉంటుంది. త్రినేత్రి అంటే మూడవ నేత్రం ద్వారానే అన్నీ చూడాలి. మరి త్రికాలదర్శి పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మూడు బాగా ఆలోచన చేసి పని చేస్తే ఎప్పుడు మనం ఓడిపోము, మనకు విజయం వస్తుంది. అర్థమైందా? ఈ విధంగా సదా విజయిన అనుభవం చేయాలి. మరి ఇప్పుడు యోగం చేయండి. నేను చెప్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉంటారు. త్రికాలదర్శి స్థితి. నేను చెప్తూ ఉంటాను, మీరు మనసులో చేస్తూ ఉండండి. అట్లా బాబా దగ్గర సంబంధం. ఓం శాంతి. బాబా, నేనెంతో భాగ్యశాలి ఆత్మ. నాకు మీరు యథార్థ మార్గం చూపిస్తారు. నాకు ఎంత మంచి గైడ్ అయినారు మీరు. ఈ మార్గం నాకు దొరికింది. ఎంత భాగ్యశాలి ఆత్మ నేను. ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల ఆత్మలు ఉన్నారు.
అయితే ఆ కోటిల కొందరు నేను ఆత్మ సౌభాగ్యశాలి అయినాను. మీరు నాకు యథార్థ మార్గం చూపిస్తున్నారు, సదా సంతోషంగా ఉండేదానికి. నేను సదా మీరిచ్చే ఆజ్ఞ అనుసారంగా నడుచుకుంటాను. మీ ఆశీర్వాదమే నా జీవనాన్ని పాలన చేస్తుంది. మీ ఆశీర్వాదమే నాకు శక్తి ఇస్తుంది. మీ ఆశీర్వాదం ఆధారంలో నేను అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. నా మనసు చాలా తేలికగా ఉంది. మీ ఆశీర్వాదం ఆధారంలో నా మనసు చాలా తేలికగా సంతోషంగా ఉంది. బాబా, మీ ఆజ్ఞ నేను పూర్తిగా పాలన చేస్తాను. మీరు ఏం చెప్పినా నేను చేస్తాను. మీ శబ్దాలోనే నా జీవనం ఉంది. నేను సదా శ్రీమతంలో నడుచుకుంటాను. మన్మతం మరి పరమతాన్ని పూర్తిగా త్యాగం చేస్తాను. మీరు నాకు ఆజ్ఞ ఇచ్చినారు, దుఃఖం తీసుకోవద్దు, దుఃఖం ఇయ్యద్దు. నేను మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త అయినాను. ఎవరికి దుఃఖం ఇయ్యను, దుఃఖాన్ని తీసుకోను. మీ ఆశీర్వాదమే నాకు చాలా ముఖ్యం. అందువల్ల మీ ఆజ్ఞను నేను పూర్తిగా పాలన చేస్తాను. మీరు నాకు ఆజ్ఞ ఇచ్చారు, వ్యర్థ ఆలోచన చేయొద్దు, వ్యర్థం చూడవద్దు, వ్యర్థం మాట్లాడవద్దు, వ్యర్థ వినవద్దు, వ్యర్థ కర్మం చేయొద్దు. నేను సదా వ్యర్థం నుంచి దూరంగా ఉంటాను. సదా
సమర్థ స్వరూప స్థితిలో ఉండి విశ్వ సేవ చేస్తాను. నా ఏ ప్రకారమైన సూక్ష్మల కోరిక లేదు. మీ ఆశయం అది నేను పూర్తి చేస్తాను. ఓ బాబా, నేను సదా తాను మనసు, ధనం, సంబంధం అంతా నీదేని అనుకొని నువ్వు ఇచ్చిందే నాకు. ఈ ఇల్లు కూడా మీరే ఇచ్చినారు. మీ ఇంట్లో ఉన్నాను నేను. మీరిచ్చిన భోజనమే తీసుకుంటున్నాను. అన్నీ మీది. ఈ శరీరమే మీది. మీ సేవ అర్థం ఈ శరీరాన్ని మీరు ఉపయోగం చేసి సర్వ సమస్యల్ని సమాధానం చేస్తారు. నేను మీకోసమే ఉన్నాను. మీరు నా జీవనాన్ని ఎంతో శ్రేష్టంగా తయారు చేస్తారు. మీ ఆశీర్వాదం ఆధారంలో నా జీవనంలో సదా సంతోషం, సదా ఖుషి, సదా పవిత్రత, సదా శాంతి సంపన్న జీవనం, శక్తిశాలి జీవనం అయింది నాది. నేను ఎప్పుడు మీ ఆజ్ఞాకారి బిడ్డ అయినాను. నాకు ఈ ప్రపంచంలో చాలా శక్తిశాలి మిత్ర మీరే అయినారు. మీరే నా సర్వసంబంధి, సర్వస్వ. మీరు సదా మీ ఆశీర్వాదాన్ని నేను అనుభవం చేస్తున్నాను. శుక్రియా బాబా, శుక్రియా. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.